అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోడిగుడ్డు, ములక్కాయ, బంగాళదుంప కర్రీ చేస్తానండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. చూడండి, తర్వాత ఎగ్స్ కూడా అందులో వేసేసుకుని 6 ఎగ్స్ తీసుకున్నానండి. కొంచెం పసుపు వేసానండి, లైట్గా ఫ్రై చేస్తున్నాను చూడండి. వేగిపోనియండి, తీసేసి ప్రక్కన పెడుతున్నాను చూడండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళదుంప, ములక్కాయలు అన్నీ వేసేస్తున్నానండి ఆయిల్లో. అదే ఆయిల్లో ఈ కూరగాయ ముక్కలన్నీ వేసేస్తున్నానండి. చూడండి, బంగాళదుంపలు కూడా వేసాను. దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒక్కసారి తిప్పుకుని సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించాలండి. చూడండి, మగ్గిపోయిందండి. తర్వాత కారం వేసేసి కలుపుతున్నాను చూడండి. 2 స్పూన్స్ కారం వేసానండి. వాటర్ వేసుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఉడకనివ్వాలండి కర్రీ. తర్వాత ఎగ్స్ కూడా వేస్తాను చూడండి. ఎగ్స్ కూడా వేసుకున్నాక ఈ విధంగా తర్వాత చింతపండు రసం వేసి కొంచెం 10 మినిట్స్ ఉడకనిచ్చానండి. చూడండి, తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రెడీ అయిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్.